హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి క్యాలీఫ్లవర్ కాడల పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా. ముందుగా క్యాలీఫ్లవర్ కాడలను తీసుకొని ఉప్పు నీటిలో శుభ్రంగా కడగాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కడుక్కోవాలి. ఇలా కడిగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని మనం ముక్కలుగా కట్ చేయాలి. ఒక్కొక్కటి కట్ చేస్తే టైం పట్టిద్ది కాబట్టి ఇలా 2-3 తీసుకొని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేయాలి. ఇవి తినడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 5-6 ఎండుమిర్చి వేయాలి. అలాగే 1/2 స్పూను నూనె వేసి బాగా వేయించాలి. ఇలా వేగుతున్నప్పుడు 1 స్పూను జీలకర్ర కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1/2 స్పూను పచ్చిశనగపప్పు, 1/2 స్పూను మినప్పప్పు వేసి బాగా వేయించాలి. ఇలా వేగిన వాటిని వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇలా అన్నిటినీ వేపుకోవాలి. క్యాలీఫ్లవర్ కాడలతో ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నంలోకైనా అలాగే చట్నీ లాగైనా టిఫిన్లోకైనా వాడుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో 5-6 పచ్చిమిర్చి వేసుకొని 1 స్పూను ఆయిల్ వేసి 1 నిమిషం పాటు మూత పెట్టి వీటిని నూనెలో మగ్గనివ్వాలి. మూత తీసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని అందులో వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత వీటిని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇవి పడవేయకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది, అలాగే కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ కాడల ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. 1/2 స్పూను ఉప్పు వేసి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన వాటికి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యలో మరొకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల మనకి అడుగున మాడకుండా ఉడుకుతాయి. ఇది ఐలో పెట్టకుండా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మగ్గిన వాటిలో ఇప్పుడు కావాలంటే ఒక టీ గ్లాసు నీళ్ళు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నీళ్ళు వేయట్లేదు. ఇప్పుడు చిటికెడు పసుపు, అలాగే మనకు పులుపు తగినంత చింతపండు వేసి అంతా కలిపి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించాలి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. క్యాలీఫ్లవర్ కాడల వల్ల గుండె సమస్య వ్యాధులను కూడా దూరం చేస్తుంది అని నిపుణులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, మినప్పప్పు, పచ్చెనపప్పు ఇవి వేసి అలాగే తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ముందుగా వేయించిన పచ్చిమిర్చి, క్యాలీఫ్లవర్ కాడలు ముక్కలు, టమాటా, చింతపండు ఇవన్నీ వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. మరీ అంత మెత్తగా కాదు, అలా అని బరసగా కాదు, మీడియంగా పట్టుకోవాలి. ఇందులో నేను ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ కొత్తిమీర అలాంటివి ఏమీ వేయట్లేదు. కావాలంటే మీరు ఇందులో వేసుకోవచ్చు. అలా ఇప్పుడు ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఉప్పు సరిపోయిందో సరిపోలేదో చూసుకొని సాల్ట్ కలుపుకోవచ్చు. ఇది జీర్ణక్రియకు బాగా మెరుగుపరుస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి ఇవి. అప్పుడప్పుడు తింటూ ఉండాలి ఇలాంటివి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక 1 స్పూను పోపు దినుసులు, 1 ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి. ఇవి వేడి అయ్యాక 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. పోపు అంతా అయ్యాక ఇందులో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడిని వేసి
పోపు అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలాగ 1 నిమిషం పాటు కలుపుతూ ఉడికించాలి. ఇది ఎంతేనండి, వేడి వేడి చట్నీ పచ్చడి రెడీ. ఇది అన్నంలోకైనా, ఇడ్లీలోకైనా, దోశలోకైనా, ఎందులోకైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మంచి మంచి హెల్తీ రెసిపీస్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.